మన భారతీయులను మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వాల వల్ల మనుషులను తీసుకుపోతున్నారు. ఇక్కడేమో అమెరికా సూపర్ బాస్ మోదీ గారికి బాస్ ట్రంప్ కాబట్టి ఇక్కడ ఇంత అన్యాయంగా తీసుకొచ్చినాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రియాక్షన్ వస్తలేదు. నేను యాజ్ ఏ ఎన్ఆర్ఐ మినిస్టర్గా నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పుస్తకం ఉంది, ప్రవాస భారతీయ దివస్ 9వ దివస్లో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం, నేను ఎన్ఆర్ఐ మినిస్టర్గా. ఈ ఫోటోలో చూడండి, 44,000 గల్ఫ్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు తీసుకొచ్చిన ఘనత అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, షబ్బీర్ అలీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కమిటీ, మేము తీసుకొచ్చినాం. 44,000 మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చినాం. తర్వాత నేను స్వయంగా 8 దినాలు అక్కడ కూర్చొని ఈ జైల్లో, ఇక్కడ జైలు ఉంది, ఈ జైల్లో పోయినా జమేరా జైల్లో వెళ్ళి అక్కడి నుంచి ఫోటో టికెట్స్ బాటర్స్. దాని తర్వాత ఆ టికెట్ లేదని చాలామంది వచ్చినారు. 1254 టికెట్ కేంద్రంకు రాసినాం. మన్మోహన్ సింగ్ గారికి, రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు మేము రీపేమెంట్ చేస్తాం, మా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, మాకు చార్టర్ ఫ్లైట్ మాకు ఇవ్వండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను 1254 టికెట్లు మేము ఇస్తే దానికి చార్టర్ ఫ్లైట్ మాకు ఇస్తే తర్వాత మేము 3 నెలలకు పేమెంట్ చేసినాం. కానీ ఆ చార్టర్ ఫ్లైట్కు 4 ఫ్లైట్కు ఒక్కసారి తీసుకొని షార్జా నుంచి దుబాయ్కి తీసుకొచ్చినాం. 1254 టికెట్ లేని వాళ్ళకు. తర్వాత ఈ 44,000 మందికి అక్కడ దుబాయ్లో, షార్జాలో, అబుదాబిలో, అక్కడ ఎయిర్పోర్ట్లలో, ఇండియన్ ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్కు మీరు ఎయిర్ ఇండియా కానీ అప్పుడు ఇండిగో కానీ దేంట్లో వచ్చినా సర్చార్జ్ తీసేసినాం. ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ అంటే 10,000 రూపాయలే. దుబాయ్ టు హైదరాబాద్ 10,000, దుబాయ్ టు నాగ్పూర్ 10,000, దుబాయ్ టు బాంబే 10,000. మళ్ళీ దిగంగానే ఆర్టీసీ బస్సులు పెట్టినాం, నాగ్పూర్లో బస్సులు పెట్టినాం, హైదరాబాద్లో మరి బాంబేలో. ఆ ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని జగిత్యాలలో ఉంటే జగిత్యాల, కామారెడ్డిలో ఉంటే కామారెడ్డి, లేదు ఎక్కువ లేడీస్ ఏమో అమలాపురం, అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ అక్కడ కడపలో రాజంపేట్, ఎక్కువ మట్టుకు కరీంనగర్ అండ్ నిజామాబాద్, పార్ట్ ఆఫ్ ది వరంగల్, మన తెలంగాణ నార్త్. ఇట్లా మేము తీసుకొచ్చినాం. ఇది మా ఘనత, ఇది యూపీఏ గవర్నమెంట్ యొక్క ఘనత, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. మోదీ గారు విశ్వగురు అంటున్నావు, వాళ్ళకు సంబంధించిన కొంతమంది డబ్బా కొట్టే వాళ్ళు గుడ్డి మీడియాకు కూడా నేను చెప్తున్నాను, అంతగానం డబ్బా కొట్టకుండా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.